పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం దెబ్బతిందన్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. బాధ్యులైన కంపెనీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నర్లాపూర్లో పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. ప్రాజెక్టు ఇంత పెద్ద ఎత్తున కెనాల్స్ తీసింది. అంజనగిరి నుండి ఈరోజు ఉద్దండాపూర్ వరకు కెనాల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఉద్దండాపూర్ది కొద్దిగా ప్రాబ్లం ఉంది, కానీ ఇవాళ కరువైన దగ్గర మొత్తం చెరువులు నింపేటందుకు, ఎన్నైతే రిజర్వాయర్లు ఉండేవి నింపేటందుకు పూర్తిగా అవకాశం ఉంది. కుడికిల నుండి తిరునాంపల్లి దగ్గర ఈ కెనాల్లో అంటే డెప్త్ పోలే, అందుకోసం పనులంతా అయిపోయినాయి. ఇవాళ మనం దాదాపుగా 6.5 టీఎంసీలు ఏదో నింపాలి రిజర్వాయర్కు. ఒట్టెం 15.9 టీఎంసీలు, 19 టీఎంసీలు కరువైనా. తర్వాత కొంత పనులు అడ్డం ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి ఎక్కడికి మన ఉద్దండాపూర్ పోవాలి. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవి ఈ 3.5 కిలోమీటర్లు చేయనందున ఈ నీటిని తీసుకుపోలేకపోతున్నాము. ఎండాకాలంలో యాసంగి వచ్చిందంటే మన పంటలు ఎండబెట్టుకుంటున్నాం. అందుకోసం నేను ఒకటే ఇవి తొందరగా చెప్పాను. నేను 7 డిసెంబర్ లోపల మీరు ఈ పనులు ప్రారంభించకపోతే, ఇప్పుడు ఎందుకంటే హ్యాండ్ ఓవర్ చేస్తలేరంట ఆయనకు, ఏదో రివైజ్డ్ ఎస్టిమేట్లు వేసినట్టు. దాంట్లో వాస్తవంగా ఆయనకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి. ఇప్పుడు ఏది ఉందో రివైజ్డ్ ఎస్టిమేట్ అది పెట్టండి. అంటే ఇంజనీర్ల ముందర మీరు పనులు తొందరగా ముగించండి.